కొన్ని వందల ఫ్యామిలీస్ కలిసి ఇంటింటికి బోనం తీసుకొని మా కులదైవమైన పెద్దమ్మ తల్లికైతే బోనాల పండగ సెలబ్రేట్ చేశామన్నమాట. అస్సలు మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ థాట్స్ బై పింకీ. ఫస్ట్ అయితే మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్స్ లో చెప్పండి. మేమైతే సూపర్ గుడ్ అనమాట. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి కంప్లీట్ విలేజ్ వ్లాగ్ అండ్ మా ఫ్యామిలీ వ్లాగ్ అనమాట. సో విలేజ్ లో అయితే మా ముద్దురాజులందరూ కలిసి కులదైవమైన పెద్దమ్మ తల్లికి అయితే బోనాల పండుగ చేశారు. సో అవన్నీ మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. ఫస్ట్ డే అయితే యాగము అవన్నీ జరిగాయి అండ్ ఈవినింగ్ పోచమ్మ తల్లి బోనము. సో ఇదైతే అత్తమ్మ ప్రిపేర్ చేసి ఉంచారు. ఇంకా పంబాలోళ్ళు వచ్చారనమాట. ఫస్ట్ అయితే మా ఇంటికి వస్తారనమాట. ఇటు నుండి మా ఇల్లు ఫస్ట్ ఉంటుంది. సో ఇక్కడ నుండి బోనాలు అనేవి స్టార్ట్ అవుతాయి. సో మార్నింగ్ అయితే అభిషేకాలు యాగాలు అన్నీ జరిగాయి అనమాట. ఆ టైంలో మేము లేము, హైదరాబాద్ నుండి ఈవినింగ్ వెళ్ళాము. సో ఇక్కడ ఫస్ట్ అయితే ఇంట్లో నుండి అత్తమ్మ బోనం ఎత్తుకొని వచ్చేసారనమాట. ఇంకా ఒక్కొక్క ఇంటికి పంబాల వాళ్ళు వెళ్ళి ఆ బోనంకి పూజ చేసేసి అయితే బోనంని బయటికి తీసుకొస్తారు. సో అట్లనే అందరి ఇళ్లలో నుండి బోనాలు అయితే వస్తాయి. ఓన్లీ ముద్రాజులే ఇలా చేస్తారన్నమాట. లాస్ట్ టైం 5 years బ్యాక్ అప్పుడు కూడా బోనాలు జరిగినాయి. సో అప్పటికి ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు. సో మీ అందరికీ చూపించడమే ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇది అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అండ్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉంటాయి అన్నమాట. ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఇట్లా మా కులదైవమైన పెద్దమ్మ తల్లికి అయితే బోనాల పండుగ జరిపిస్తారు. అందరి ఇళ్లలో నుండి బోనాలు అయితే వచ్చిన తర్వాత ఇంకా అందరం కలిసి గుడికి అయితే స్టార్ట్ అయ్యాం, పోచమ్మ గుడికి. సో అంత దూరము అత్తమ్మ అయితే బోనాన్ని ఎత్తుకోలేరు, చాలా లాంగ్ ఉంటుంది అనమాట. సో మేమైతే ఇంకా షేర్ చేసుకుంటూ ఉండే, నేను కొద్దిసేపు అక్క కొద్దిసేపు ఇట్లా షేర్ చేసుకుంటున్నాం. అండ్ ఆ బోనం ఒక్కసారి ఎత్తుకుంటే మళ్ళీ టెంపుల్కి వెళ్ళేంత వరకు కింద పెట్టకూడదు అనమాట. ఇంకా యూత్ అంతా కూడా ఫుల్ ఇంకా డీజే పెట్టుకొని మంచిగా డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తూ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళారనమాట. పంబాలలో కూడా పెద్దమ్మ తల్లి స్టోరీస్ చెప్తూ, సాంగ్స్ పాడుతూ అండ్ వాళ్ళ డోల్ వాయిస్తూ డాన్స్ చేస్తూ గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ అయితే పోచమ్మ తల్లి టెంపుల్ కి అయితే తీసుకెళ్లారు. ఈ దీపాల వెలుగుల్లో ఆ జనాలందరినీ చూస్తుంటే అసలు ఎంత బాగా అనిపించిందో. అందరు కలిసి అయితే మంచిగా ఆటపాటలతో గుడి చుట్టూ 3 rounds అయితే తిరిగి బోనాలన్నిటిని అక్కడ సమర్పించారనమాట. పంబాలలో పోచమ్మ తల్లికి కూడా చిన్నగా పట్నం వేసి కొన్ని పూజలు అయితే చేశారనమాట. అండ్ ఇక్కడ మేమైతే లోపలికి వెళ్ళి బోనం అది సమర్పించుకొని పోచమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టేసి బొట్టు పెట్టుకొని బయటకు వచ్చాం. బయటికి రాగానే ఇక్కడ గావు పిల్లని ఇవ్వడం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అందరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు ఈ ప్రాసెస్ అనేది. బట్ విలేజ్ లో ఇది చాలా కామన్. సో ఫస్ట్ అయితే ఒక మేకని ఇక్కడ పోచమ్మకి మనం సమర్పించడం అన్నమాట. సో ఫస్ట్ అయితే ఒక ఆయన ఇట్లా పూతరాజు వేషం వేసుకొని ఉంటాడు. ముందర కొందరు మేక పిల్లని పట్టుకొని ఈయనకు దొరకకుండా చూస్తూ ఉంటారు అనమాట. ఫైనల్గా ఈయనైతే పట్టుకోవాలి దాన్ని. సో పట్టుకొని ఇక్కడ మనం నైఫ్ తో కట్ చేయడం లాంటివి ఉండవు, అయినే మేక నెక్ని కొరికేస్తాడు అనమాట. సో ఎస్, అది నిజమే. నోటితో కొరికేసి ఆ పాచనాన్ని తీస్తూ ఇట్లా దేవుడికి ఇచ్చేస్తూ ఉంటాడు అనమాట.
ఈ ప్రాసెస్ అంతా ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ అట్లా జరుగుతూ ఉంటది. వాళ్ళు మేక పిల్లలు తీసుకెళ్తూ ఉంటారు. ఆయన క్యాచ్ చేసి సేమ్ మళ్ళీ కట్ జేసి ఇట్లా ఆ పీసెస్ అంతా ఇసురుతూ ఉంటాడనమాట. అండ్ ఆఫ్‌కోర్స్ ఇది చూడ్డానికి కొంచెం చాలా కష్టంగానే అనిపిస్తది. బట్ ఇది వెనకటి నుండి ఇట్లనే జరుగుతుంది కాబట్టి మనం యాక్సెప్ట్ జేయాలి. ఇది అయిపోయేసరికి ఆల్‌మోస్ట్ 2 అట్లా అయింది. ఇంకా మేము ఇంటికొచ్చి పడుకునేసరికి 3 అయిపోయింది. ఇంక నేనేం వ్లాగ్ షూట్ చేయలే అనమాట. నెక్స్ట్ అయితే డే 2 పెద్దమ్మ తల్లి బోనాలు. సో, ఎర్లీ మార్నింగే ఇట్లా మాకొక కొబ్బరి చెట్టు ఉంటది. నేనసలు వీడియో తీయడం మర్చిపోయా గానీ, దానికి కొబ్బరికాయలు ఎంత స్వీట్‌గుంటాయంటే నాకైతే చాలా ఇష్టము. నేను ఎన్ని సార్లు మా అత్తమ్మతో చెప్పుకుంటాను. ఇంత మంచి వాటర్ నేనెక్కడ తాగలేదని జెప్పేసి. అండ్ ఇక్కడ మేమైతే ఆఫ్టర్‌నూన్ కల్లా మా అక్కొచ్చేసారు. అండ్ మేమందరం కలిసి ఇక్కడ గుడి దగ్గరికొచ్చామనమాట. నేనిది సెకండ్ టైమ్ విజిట్ చేయడం పెద్దమ్మ తల్లి గుడి. ఆల్రెడీ చిన్ని వాళ్ళు ఎళ్ళిపోయి లంచ్ అది అక్కడే కంప్లీట్ చేశారు. ఆ 2 డేస్ గూడా అక్కడ అన్నదానం జరుగుతూనే ఉంది కంటిన్యూ‌గా. మాకన్నా ముందే ఎళ్ళిపోయారు గాబట్టి వీళ్ళు సెపరేట్ దర్శనం జేసుకున్నారు. మేము సెపరేట్ దర్శనం జేసుకున్నాము. అండ్ అత్తమ్మ, పిల్లలైతే ఫస్ట్ ఎళ్ళుండే. చిన్ని గారు తీసుకెళ్ళుండే. అండ్ నెక్స్ట్ మేమొచ్చామనమాట. అండ్ మేమొచ్చేసరికి టెంపుల్‌లో అసలెవ్వరు లేరు. అందరూ ఇంటికెళ్ళిపోయారనమాట. అండ్ ఇక్కడ పీస్‌ఫుల్‌గా మేమైతే పెద్దమ్మ తల్లి దర్శనం జేసుకున్నామనమాట. ఇక్కడ దర్శనం అయితే చేసేసుకొని ఇంకా లంచ్ చేయడానికి మేము గూడా ఎళ్ళాము. ఇంకా బయటకైతే వచ్చేసి ఇంకా లంచ్ పెట్టే దగ్గరికైతే ఎళ్ళేసి అందరం కలిసి తినేసినాము. అప్పటికే చాలా మంది వచ్చారు, తిన్నారు, ఎళ్ళిపోయారు. మేమే లాస్ట్. అండ్ ఇక్కడ జున్నుగాడు చూడండి ఆ వాల్స్ మీద పెయింటింగ్స్ చూసి ఫిష్ అనుకుంటా ఆడుతుంది. సో, ఎట్ లాస్ట్ ఇంటికైతే వచ్చేసామనమాట. ఇంటికొచ్చేసరికి ఆల్మోస్ట్ 4 అట్లా అయిపోయింది. సో, ఇంకా బోనం కుండ రెడీ చేయాలని చెప్పేసి ఇక్కడ అక్క డిజైన్ చేస్తుర్రనమాట దాన్ని. ఇంకా కాపీ క్యాట్ ఇక్కడ అక్క చేస్తుంటే జున్ను గూడా దాన్ని చూస్తూ తను గూడా డిజైన్ ఎయడానికి ట్రై చేస్తుందనమాట. మేమైతే బోనం కుండకి అమ్మవారి ఫేస్, ఓము, స్వస్తిక్ ఇట్లా అనుకున్నాము. సో, అట్లనే డిజైన్ చేసిర్రనమాట అక్క. అండ్ ఇక్కడ నేనైతే బోనం అన్నం తీసి అందులో ఏసి కంప్లీట్‌గా పూలు, వేపాకులతో అయితే మంచిగా బోనంని డెకరేట్ చేశాను. సో, ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పననమాట. నేను బోనం పూజించిన అండ్ అత్తమ్మ ఇంకా పిల్లలు దేవుడి దగ్గర దీపాలు పెట్టారన్నమాట. ఇంకా అన్ని పనులు అయిపోయినాక ఒక్కొక్కరం అయితే మంచిగా రెడీ అయినాము. అండ్ ఇక్కడ జున్నుగాడికి అయితే బొట్లు పెట్టడం అంటే చాలా ఇష్టం. మంచిగా పూజలు కూడా చేస్తదన్నమాట. ఇక్కడ వాళ్ళ నానమ్మతో కలిసి పూజ చేస్తుంది. శుక్రాం వరదరం విష్ణుని చెప్పు. శుక్రాం వరదరం చెప్పు జున్ను. ఇక్కడ అక్క అయితే కూరాడకుండా ఊదిస్తుంది అనమాట. ప్రతి ఇంట్లో ఈ కుండ ఉంటది. అండ్ ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్స్ కి ఇట్లా స్పెషల్ గా మనం ఇంట్లో ఏమన్నా చేసుకున్నప్పుడు అయితే ఆ కుండని ఇంటి ఆడబిడ్డలు అయితే మంచిగా బొట్లు పెట్టి పూజిస్తారనమాట. మా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి మేము రెడీ అయ్యేసరికి మమ్మీ డాడీ అయితే వచ్చారనమాట. వీళ్ళు డే అంతా రాలేదు. డే అంతా ఫుల్ బిజీ ఉండే వాళ్ళకి అప్పుడు. సో, ఇల్లు కడుతున్నారు కాబట్టి బిజీ ఉన్నారనమాట. సో, ఇంగ ఈవినింగ్ అయితే వచ్చేసారు. సో, మేము బోనాలు చేసుకుంటున్నాం కాబట్టి నేను వాళ్ళింటి ఆడబిడ్డని కాబట్టి సో, నాకు, చిన్ని గారికి, అత్తమ్మకి, మామయ్యకి, బావకి వీళ్ళందరికీ కూడా మంచిగా బొట్టు పెట్టి బట్టలైతే పెట్టేశారు. మనం ఏది చేస్తే అది చేయాల్సిందే. కాపీ క్యాట్ అన్నమాట జున్ను. ఇంకా మా డాడీ బొట్టు పెట్టాడని చెప్పేసి తను కూడా అందరికి బొట్టు పెడుతూ వస్తుందన్నమాట. అండ్ ఫైనల్లీ జున్ను చాలా చేంజ్ అయిపోయింది. 4 మంత్స్ బ్యాక్ అట్లా పట్నాలకు వెళ్ళినప్పుడు అసలు ఎవ్వరి దగ్గరికి వెళ్ళలే అనమాట. ఈసారి మాత్రం అందరి దగ్గరికి మంచిగా వెళ్తూ ఉండే అనమాట. అందరం కలిసి అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుడి దగ్గర అన్నమాట. ఇక్కడ లక్ష్మీదేవర వచ్చింది. లక్ష్మీదేవర అంటే కూడా ముద్దురాజులే పూజిస్తారు. లక్ష్మీదేవర అంటే లక్ష్మీదేవి అనే అర్థము. కిష్టస్వామి, పోతురాజు ఇలా అంటారనమాట. కిష్టస్వామి అంటే కృష్ణుడు అనే అర్థము. నేమ్స్ డిఫరెంట్ ఉంటాయి కానీ అవే దేవుళ్ళు. సో, ఇక్కడ ఓడి బియ్యం ప్రాసెస్ అయితే జరుగుద్దన్నమాట. ఇక్కడ మా ఊర్లో అయితే లక్ష్మీదేవర ముద్దురాజుల హ్యాండ్ ఓవర్ లో ఉండదు. సో, వేరే క్యాస్ట్ వాళ్ళు చూసుకుంటారు. సో, అక్కడి నుండి పెద్దమ్మ తల్లి గుడికి అయితే తీసుకొచ్చి ఓడి బియ్యం అయితే పోసారు. అండ్ ఇక్కడ అదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత పెద్దమ్మ తల్లి బోనంని తీసుకెళ్ళడానికి వచ్చేసారనమాట. ఇక్కడ మళ్ళీ కొన్ని పూజలు అయితే చేసేసి బోనంని బయటికి తీసుకొచ్చారు.
సో, ఇంతకు ముందే చెప్పా గదా! ఈ సైడ్ నుండి మాదే ఫస్ట్ బోనం అనమాట. సో, ఫస్ట్ మా దగ్గర నుండే స్టార్ట్ అయితది. అండ్ ఓడిబియ్యం ఆ ప్రాసెస్ అంతా అయిపోయేసరికి నైట్ 10:30, 11 అయిపోయిందనమాట. సో, ఎట్లాగో ఇంక బోనాల ప్రాసెస్ అనేది లేట్ అయితదని జెప్పేసి మమ్మీ వాళ్ళు రిటర్న్ ఎళ్ళిపోయి ఉండే. సో, ఆల్మోస్ట్ ఇంకా 11కి అట్లా స్టార్ట్ అయిందనమాట బోనాలు. ఇంకా మళ్ళీ అందరి ఇళ్ళల్లోకెళ్ళి పంబాలోళ్ళు ఎళ్ళేసి సేమ్ పూజ చేసేసి బోనాల్ని ఒక్కొక్క బోనంనయితే బయటికి తీసుకొస్తారు. ఇంకా అట్లనే మా లైన్ వాళ్ళందరూ వచ్చేసారనమాట. ఇప్పుడు ఈ సైడ్ నుండి అందరూ వచ్చేంత వరకి మేము అట్లనే వెయిట్ జేయాలి బోనాలు పట్టుకొని. అండ్ చాలా పెద్దగుంటదన్నమాట ఊరు. సో, చాలా డివైడ్ అయిపోయి ఉంటారు. ఒకే లైన్‌లో ఉండరు. సేమ్ అంటే ఇంగ అన్ని లైన్స్ నుండి ఎవరైతే ముద్రాజులుంటారో వాళ్ళందరూ బోనాలొచ్చేంత వరకి వెయిట్ చేయాలన్నమాట. ఇంకా అలా మెల్లిమెల్లిగా బోనాలైతే ముందుకు సాగుతున్నాయన్నమాట. ఇప్పుడే మాకో ట్విస్ట్ పడింది. పిల్లలిద్దరూ బావ ఇంటి దగ్గర పడుకొనుండే. సో, మామయ్యని ఇంటి దగ్గరనే ఉండమని జెప్పేసి మేమందరం వచ్చినాం. మాకెవరికీ తెలవకుండా మామయ్య గూడా వచ్చేసిండనమాట. అదే ఇక్కడ అత్తమ్మ అడుగుతుంది. ఇక్కడ మంచిగా గుడి దగ్గర కథ గూడా చెప్తున్నారనమాట. పెద్దమ్మ తల్లి కథ. చాలా బావుండే. చాలా సేపు నేను గూడా కథను విన్నాను. అండ్ ఇక్కడ ఇంకా మా సైడ్ బోనాలన్నొచ్చి గుడి దగ్గర వెయిట్ చేస్తున్నాయన్నమాట. మా ముందు సైడ్ నుండి గూడా బోనాలు రావాలి. సో, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ లోపల మేమైతే గుడి లోపలికొచ్చామన్నమాట. అండ్ ఇదే ఫస్ట్ టైం నేను, చిన్ని గారు కలిసి దేవుడిని దర్శించుకోవడం. ఇంకా ముందు సైడ్ నుండి గూడా బోనాలొచ్చేసాయన్నమాట. ఇంకా ఫుల్ హడావిడి శివశక్తులొచ్చి ఫుల్ డాన్స్ చేసుండే అన్నమాట. మొత్తానికైతే గుడి దగ్గరికైతే వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ గూడా గావు పిల్ల ప్రాసెస్ ఉంటది. బట్ నేనక్కడ షూట్ చేయలేదు. ఎందుకంటే నేను బోనం ఎత్తుకున్నాను. చిన్ని గారు, మామయ్య ఇక్కడున్నారని జెప్పేసి ఇంటికెళ్లారు. ఇక్కడ గూడా సేమ్ పోచమ్మ గుడి దగ్గర ఎలా చేశారో అలానే బోనాలన్నీ ఎత్తుకొని అయితే గుడి చుట్టూ 3 రౌండ్స్ అయితే తిరిగి లాస్ట్‌లో బోనంని దేవుడికి సమర్పించి ఆ బోనంని అక్కడే పెట్టేసి ఇంటికెళ్ళాలన్నమాట. సో, కొన్ని వందల మంది అట్లా బోనాలెత్తుకొని అక్కడ నడుస్తూ ఉంటే అసలు చూడడానికి ఎంత బావుందో. నేనైతే ఇప్పుడు మీకొక విషయం క్లారిటీగా చెప్పేస్తాను. అంటే నాకనిపించింది మాత్రమే. బేసికల్లీ నేను దేవుడిని నమ్మాలి, వద్దు అనేది ఎవరికీ సజెస్ట్ చెయ్యను. బట్ నా పర్పస్‌లో ఏంటి అంటే అందరూ కలిసుండాలనేదే దేవుడు చెప్తాడు అని జెప్పేసి నేననుకుంటాను. అంటే అది చెప్పడం అంటే నోటితో చెప్పడం గాదు. సో, ఇలాంటి ఫెస్టివల్స్ కావాలి అన్నా గూడా కొన్ని అందరం కలిసి జరుపుకోలేం. బట్ ఇలాంటి దేవుడి సందర్భం వచ్చినప్పుడు ఇంతమంది కలిసి ఒక పండగలా సెలబ్రేట్ జేసుకుంటున్నారు గదా! ఇదే మేబీ దేవుడికి కావాల్సింది గూడా ఇదేనేమో. ఆ దేవుడికి సేవ చేయడం కంటే ఇట్లా అందరూ కలిసి హ్యాపీగా ఇవన్నీ చేయడమే ఆ దేవుడికి ఇష్టమేమో అనేది నా ఫీలింగ్. ఇందులో కొన్ని రిచువల్స్ డిఫరెంట్ ఉండొచ్చు. కొన్ని నాన్ వెజ్, కొన్ని వెజ్ ఇట్లా రిలేటెడ్ ఉంటాయి గదా! ఏది ఏమైనా గూడా అందరూ కలిసి ఆనందంగా ఉండడానికే ఇవన్నీ ఉంటాయి అని జెప్పేసి నా ఫీలింగ్. సో, దీని మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్స్‌లో జెప్పండి. ఇంకా బోనాల ప్రాసెస్ అయితే కంప్లీట్‌గా అయిపోయింది. మేమైతే బయటికొచ్చేసాం. నెక్స్ట్ డే ఇంకా ఫుడ్ సెలబ్రేషన్స్ అన్నమాట. బట్ అదేది నేను వీడియో తీయలేదు. ఫుల్ టైర్డ్ అయిపోయి ఉండే. అప్పటికే 2 డేస్ నిద్ర లేదు. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. లాట్స్ ఆఫ్ లవ్. ఫ్లవర్ షైన్ ఫ్యామిలీ.